హాయ్ అండి. ఈరోజు మన యాక్సిర్లో కొత్తగా కట్టినటువంటి రైస్ మిల్ గురించి ఒక వీడియో తీయనున్నాను. ఈరోజు రైస్ మిల్కి వెళ్ళాను. రైస్ మిల్ చూడడానికి చాలా చక్కగా చాలా బాగున్నది. ఫస్ట్ స్టార్టింగ్లో కానీ చూడడానికి చాలా ఆహ్లాదకరం, చాలా బాగుంది. ఈరోజు నేను ఒడ్లు దంపించుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఆ ఒడ్లు దంపించే మిషన్ అయితే ఒకటి ఉంది. తర్వాత వచ్చి పప్పులు ఆడించే మిషన్ అయితే ఇంకొకటి ఉంది. తర్వాత కొబ్బరి నూనె తీసే మిషన్ ఇంకొకటి ఉంది. తర్వాత వీటితో పాటు బయట సంబంధించిన ఇంకొక మిషన్ అయితే ఉంది. అది దేనికి సంబంధించింది అయితే నేను వీడియో అయితే తీయలేదు. అది కరెక్ట్గా క్లారిటీ అది చూడలేదు. నెక్స్ట్ ఈసారి పోయినప్పుడు మొత్తం లోపల ఉన్న మిషనరీకి తర్వాత దేనికి సంబంధించిన మొత్తం క్లారిటీ కనుక్కుంటాను. నేను ప్రస్తుతానికి వీడియో కూడా సరిగ్గా తీయలేదు, ఎందుకంటే నీటికి సంబంధించిన అతను అక్కడే ఉన్నాడు. వీడియో తీస్తే అనుకుంటానని నేనైతే సరిగ్గా వీడియో తీయలేదు. దానికి సంబంధించిన మొత్తం కూడా నేను క్లారిటీగా అయితే కనుక్కోలేదు. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఓట్ల సంబంధించిన మిషన్ అయితే ఉంది. ఇక్కడ మనం అదేవిధంగా నెక్స్ట్ మన తౌడు కట్టు కావాలంటే ఇక్కడ అమ్ముతున్నారు. తౌడు కట్టు వచ్చి 50 కిలోలు వచ్చి 1400 రూపాయలు మనకు అమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ మన మిషన్ దంపించాలంటే మనకు కేజీకి 100 రూపాయలు లెక్కన తీసుకుంటారు. నాకు 28 కిలో అయింది. నాకు 28 కిలోకి నాకు దాదాపు 42 రూపాయలు తీసుకున్నారు. తర్వాత వచ్చి మనకు తౌడు వద్దంటే మనం తౌడు ఇచ్చేసి మనం బియ్యం తెప్పించుకోవచ్చు. తర్వాత వచ్చి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒడ్లు స్టాక్ కొన్న ఒక బియ్యం ఆడిచ్చి తర్వాత కర్నూలు బ్యాగ్ 25 కిలోల బ్యాగ్ తీసుకుని ప్యాకింగ్ చేసి అక్కడే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇది చూడడానికి చాలా చక్కగా మిషన్ కుట్టేసినా చూడడానికి లోపల ఉన్న వాతావరణం చూడడానికి చాలా చక్కగా ఉంది. అందుకని ఒక ప్రస్తుతానికి అయితే చిన్న వీడియో అయితే తీసాను. ఇది మనకు కనిపించేది మనకు కొబ్బరి నూనె తీసే మిషన్. ఇది 7 వరకు ప్రస్తుతానికి వీడియో తీశాను. నచ్చితే ఒక లైక్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మరిన్ని కొత్త విషయాలు అంటే ఇంకొక వీడియో తీసి మళ్ళీ అప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.